మరికొన్ని క్రైమ్ న్యూస్ ను బ్రీఫ్ గా చూద్దాం. శేషాచలం అటవీ ప్రాంతంలో అలజడి రేగింది. చంద్రగిరి మండలం పొల్లయ్య గారిపల్లి సమీపంలోని కూంబింగ్ చేస్తున్న టాస్క్ ఫోర్స్ సిబ్బందిపై ఎర్ర కూలీలు రాళ్లు కత్తులతో దాడులు చేశారు. ఆత్మరక్షణ కోసం పోలీసులు 3 రౌండ్లు గాల్లో కాల్పులు జరిపారు. దీంతో కూలీలు అడవులోకి పారిపోయారు. ఈ ఘటనలో కానిస్టేబుల్ కు గాయాలయ్యాయి. 6 ఎర్రచందనం దొంగలు, 70 శ్రీగంధం దొంగలు, 2 నాటు తుపాకులు, ఇతర ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. జగిత్యాల జిల్లా కేంద్రంలోని వెంకటేశ్వర ఆయిల్ మిల్లుపై పోలీసులు దాడులు జరిపారు. అక్రమంగా నిల్వ ఉంచిన 11,000 లీటర్ల కిరోసిన్ స్వాధీనం చేసుకున్నారు. కర్నూలు జిల్లా మంత్రాలయంలో రాఘవేంద్ర స్వామి దర్శనానికి వచ్చిన భక్తుడు ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపింది. కర్ణాటకలోని కుడితిని గ్రామానికి చెందిన సురేష్ లాడ్జిలో ఆత్మహత్య చేసుకున్నాడు. అప్పుల బాధతో ఆత్మహత్య చేసుకున్నాడని అనుమానిస్తున్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో మున్సిపల్ కాంట్రాక్ట్ కార్మికుడు ఆంజనేయులు అప్పుల బాధతో ఆత్మహత్య చేసుకున్నాడు. కూతురు వివాహ సమయంలో అప్పులయ్యాయి. ఆ తర్వాత ఆంజనేయులు అనారోగ్యం పాలయ్యాడు. దీంతో బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఓ ఏఆర్ కానిస్టేబుల్ మహిళపై దాడి చేసి తీవ్రంగా కొట్టిన సంఘటన కరీంనగర్ కమిషనరేట్ హెడ్ క్వార్టర్స్ లో కలకలం రేపింది. ఉద్యోగం ఇప్పిస్తానని కానిస్టేబుల్ మోసం చేశాడని బాధితురాలు భాగ్యలక్ష్మి ఆరోపిస్తోంది. జగిత్యాల జిల్లాలో ఏఆర్ కానిస్టేబుల్ గా పనిచేస్తున్న తిప్పారం రాజయ్య కరీంనగర్ లోని పోలీస్ హెడ్ క్వార్టర్స్ లో నివాసం ఉంటున్నాడు. మహిళా హోంగార్డ్ గా ఉద్యోగం ఇప్పిస్తానని 2 లక్షలు తీసుకుని మోసం చేశాడంటోంది బాధితురాలు. డబ్బు తిరిగివ్వాలని అడగడంతో దాడి చేశాడని ఆరోపిస్తోంది. ఈ ఘటనపై ఉన్నతాధికారులు విచారణ జరుపుతున్నారు. రంగారెడ్డి జిల్లా షాద్నగర్ పట్టణంలోని వెంకటేశ్వర కాలనీలో గుర్తు తెలియని మహిళ శవం కలకలం రేపింది. గోణి సంచి అనుమానాస్పదంగా కనిపించడంతో స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. మూట విప్పి చూస్తే 40 ఏళ్ల మహిళ డెడ్ బాడీ కనిపించింది.